హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ వారంలో నేను చేసినటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వారంలో నేను మ్యాక్సిమం అంతా మీకు ప్రొఫైల్ వర్క్స్ చేశాను. సోమవారం నుండి శనివారం వరకు అయితే నేను ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే చేశాను. అవి ఏమేమిటి అనేది నేను ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ముందుగా నేను సోమవారం, మంగళవారం, బుధవారం చేసినటువంటి పని ఏంటంటే, ఇది మీకు మల్టీ కలర్ ప్రొఫైల్. ఇది మీకు టేక్ వుడ్ మీద ఈ మల్టీ కలర్ ప్రొఫైల్ అయితే వేశాను. చాలా నీట్గా అయితే వచ్చింది వర్క్ అనేది. చాలా కష్టపడ్డాను కూడాను. మీకు నేను శనివారం నుండి ఈ వర్క్ అయితే మొదలుపెట్టాను. శనివారం చిన్న పార్ట్ అయితే చేశాను. తర్వాత మీకు సోమవారం, మంగళవారం, బుధవారం అలా 3 రోజులు కష్టపడితే ఓవరాల్గా మీకు ఈ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇది మీకు మల్టీ కలర్ స్ట్రిప్ అనేది సోల్డరింగ్స్ చేసుకొని చేశాను. వర్క్ అనేది చాలా టైం అయితే తీసుకుంది, కానీ చాలా నీట్గా అయితే వచ్చింది వర్క్ అనేది. మీరు చూసుకోవచ్చు ఎన్ని రకాలుగా మారుతుందో మల్టీ కలర్ స్ట్రిప్ అనేది. మీకు చాలా అయితే బాగుంది. ఇది మీకు టీవీ వెనకాల అయితే వస్తుంది ఈ డిజైన్ అంతా. దీని గురించి మనకి డెడికేటెడ్ వీడియో అనేది చేస్తాను. నేను సోమవారం కానీ మంగళవారం కానీ ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఇది మీకు సోమవారం నుండి బుధవారం వరకు చేసిన పని. తర్వాత నేను గురువారం చేసినటువంటి పని ఏంటంటే, మీకు ఎల్ షేప్ ప్రొఫైల్స్ అయితే వేశాను. ఇది కూడా మీకు ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఎల్ షేప్ ప్రొఫైల్స్ అనేది చాలా బాగా వచ్చింది వర్క్ అనేది. ఇది మీకు ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్లో నేను ఇలా ఎల్ షేప్ ప్రొఫైల్ అయితే వేశాను. ఒక ఎల్ వచ్చి మీకు 5 మీటర్లు, ఇంకో ఎల్ వచ్చి 4 మీటర్లు అయితే ఉంటుంది. ఇలా మీకు ఓవరాల్గా 9 మీటర్లు ఉన్నటువంటి ఎల్ షేప్ ప్రొఫైల్ ఇది. మీరు చూసుకోవచ్చు లైటింగ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది. ఇది మీకు న్యూట్రల్ వైట్. ఇది 19mm ప్రొఫైల్ ఉండి న్యూట్రల్ వైట్ అయితే ఉంటుంది స్ట్రిప్ అనేది లోపల. కింద ఒక బెడ్రూమ్లో అయితే ఇలా ఎల్ షేప్ ప్రొఫైల్ అయితే వేశాను. ఇది మీకు వచ్చి 2 మీటర్స్ ఉన్నటువంటి ప్రొఫైల్ ఇది. ఈ పక్క నుండి తీస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఎల్ అనేది. అదే మనం బెడ్రూమ్కి ఎంట్రన్స్ నుండి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఎల్. ఇలా మీకు డ్రెస్సింగ్ రూమ్ నుండి తీస్తే ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ వీడియోస్కి సంబంధించినటువంటి ఎల్ షేప్ ప్రొఫైల్స్ గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే వస్తుంది. అది మీకు బుధవారం కానీ గురువారం కానీ వస్తుంది. అలాగే నేను శుక్రవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, మీకు అదే బిల్డింగ్లో నేను హాల్లోనైతే చేశాను. హాల్లో ఇది మీకు ఈ డిజైన్ అయితే ఉంటుంది. మీకు అడుగున్నర 18 అంగుళాలు ఉన్నటువంటి చిన్న చిన్న ప్రొఫైల్స్ మొక్కలు అనేవి 6 మొక్కలు అయితే ఉంటాయి. ఇవి 6 ఇలా మొక్కల కింద అయితే వేసుకుని దానికైతే వైరింగ్ అయితే చేసుకుని ప్రొఫైల్ అయితే చేశాను. ఇది శుక్రవారం చేసినటువంటి పని. ఇది మీకు వర్క్ అయితే లేట్ అయింది, కానీ చాలా బాగా అయితే వచ్చింది వర్క్ అనేది. మీకు ఇలాగా మొక్కల కింద అయితే మీకు వస్తుంది. 6 మొక్కల కింద అయితే వస్తుంది ప్రొఫైల్ అనేది. బాగుంది ఈ వర్క్ కూడా. మీకు ఇది కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. అలాగే నేను శనివారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, శనివారం నేను కిచెన్లో వుడ్ కబోర్డ్స్ ఉంటాయి కదా, వుడ్ కబోర్డ్స్లో నేను ప్రొఫైల్స్ అయితే వేశాను. మీకు ప్రొఫైల్స్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు చూసుకోవచ్చు ఇలా మీకు ప్రొఫైల్స్ అయితే వచ్చాయి లోపల. అదే కింద కూడా ప్రొఫైల్స్ అయితే ఉంటాయి. వీటి గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. అది కూడా మన ఛానల్లో వస్తుంది. ఇలా మీకు ఈ డిజైన్స్ అన్నిటి గురించి నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను. వెయిట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అన్న మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నారు, డెడికేటెడ్ వీడియోస్ రావట్లేదని. మీకు ఈసారి నుండి డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను. ఇది మీకు ఎల్ షేప్ ప్రొఫైల్స్ కూడా డెడికేటెడ్ వీడియో అయితే వస్తుంది. ఇలా మీకు ఈ సైడ్ నుండి ఫొటోస్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఎల్ అనేది. ఇది మీకు బెడ్రూమ్లో వేసినటువంటి ఎల్ షేప్ ప్రొఫైల్ ఇది. ఇది కూడా మీకు ఫొటోస్ అనేది చూసుకుంటే ఈ విధంగా ఉంది. తర్వాత మీకు ఇది హాల్లో తీసినటువంటివి ఫొటోస్. ఇవి హాల్లో కూడా మీకు చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది డిజైన్ అనేది. తర్వాత ఇది మీకు కిచెన్లో తీసినటువంటి ఫొటోస్. ఇవి కిచెన్లో కూడా మీకు ఓవరాల్గా వర్క్ అయితే కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వారంలో నేను చేసినటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో అయితే అడగండి. నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియో కింతే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.